అందరికీ శ్రీతరణి కార్స్ కొరుట్ల అండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను ప్రతి వీడియోలో ఖచ్చితంగా చాలాసార్లు చెప్పాను నేను, సార్ వీడియో చూడండి సార్, వీడియో చూసిన తర్వాత దాన్ని బట్టి మీకు తీసుకోవాలా వద్దా తెలుస్తా సార్ అని కూడా చెప్పాను. కానీ సగం చూసి నేను కాల్ చేసిన, సార్ నేను ఆ వీడియోకి వచ్చిన తర్వాత రీడింగు సార్ ఒరిజినల్ అన్నారు కదా అంటే, నేను వీడియోలో చెప్పింది ఏదో బయట అదే చెప్తాను, కానీ వీడియోలో ఒకటి బయట ఒకటి చెప్పు కదా సార్, మీరు దయచేసి గమనించండి, నా రిక్వెస్ట్ ఇదే. సరే లేట్ చేయను. కానీ హుండై i20 ఆస్టా అండి, ఇది మోడల్ 2022 ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, ఇది సన్ రూఫ్ ఉంది. ఓకేనా, వెహికల్ మంచి కండిషన్లో ఉంది, రీడింగ్ కూడా ఒరిజినల్ షోరూమ్ ట్రాక్. సరే ఒకసారి అయితే లేట్ చేయకుండా ఇంటీరియర్ చూద్దాం రండి. డోర్స్ అయితే మొత్తం చెక్ చేసి చూపిస్తాయి. ఇక్కడ మీకు డోర్స్ కానీ అట్లాగే పిల్లర్స్ కానీ ఏవైనా నేను డైరెక్ట్ చూపిస్తాను. ఓకే, పవర్ విండోస్ అయితే వర్క్ చేస్తున్నాయి, కింద మ్యాటింగ్ కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు, నీట్గా ఉంది. సీట్లు కూడా ఎక్కడగా ఏం డ్యామేజ్ లేవు, సన్ రూఫ్ చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా రైట్. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, యాసిస్ సేమ్ అక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ ఉంది స్టీరింగ్ దగ్గర. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా మీకు, ఖచ్చితంగా టూ సైడ్ మొత్తం కవర్ చేసి చూపిస్తారు. ఇది గమనించాలి కొన్ని విషయాలు, బేసిక్ పాయింట్లే మెయిన్ అవసరం సార్ మనకు. కానీ అది చూడకుండా డైరెక్ట్గా కాల్ చేయకండి. ఇంత చెప్పినా సార్ మీరు అట్లా చేస్తున్నారు, చూసుకోవచ్చు. ఓకేనా, సీట్లు చెక్ చేసుకున్నా కానీ ఓకే, ఏదైతే డ్యామేజ్ ఏం లేదు, 100%. వెహికల్ కూడా 100% గ్యారంటీ. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్. ఇది ఒకసారి అయితే ముందుకెళ్ళి చూపిస్తా, చూడండి. ఓకేనండి, పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి సార్, పుష్ బటన్ స్టార్ట్ చూసుకోవచ్చు. ఇది కూడా కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ప్రైస్కు మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉంది సార్. ఈ పేపర్ తీసి చూపిస్తున్నా, కింద మ్యాటింగ్ ఎట్లా ఉందా లేదనేది. ఫస్ట్ ఇక్కడే ఎక్కువ డ్యామేజ్ అవుతున్నట్టు, కారణం ఏంటంటే మనం ఇక్కడ వాడతాం కాబట్టి ఎక్కువ. రైట్. సరే, సీట్లు కూడా చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. ఇది చూసుకోవచ్చండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది ఇక్కడ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మీకు, అట్లాగే 2 పిల్లర్స్ కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఇక్కడ కూడా ఏదైతే డ్యామేజ్ అయితే ఏం లేదు. అలాగే బ్యాక్ సైడ్ మీకు చూపిస్తా, డిక్కీ ఓపెన్ ఏదైనా చేంజ్ అయిందా లేదనేది కూడా సార్ ఇందులో నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తా. కాకపోతే మీరు కాస్త చూడాలి, చూసుకోవచ్చండి. ఏదైతే ఇందులో రిప్లేస్ అయితే కాలేదు, నేను గ్లాస్తో సహా చూపించేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే గ్లాస్ చేంజ్ అయిందంటే చిన్నగా ఏదో ప్రాబ్లం అయినట్టు అట్లా. ఓకేనండి, ఇందులో స్టెఫిన్ ఉంది. స్టెఫిన్ వచ్చేసి మాత్రం ఒక 90% వరకు ఉంటుంది, ప్రాబ్లం లేదు సార్. ఎట్లాంటి రస్ట్ మాత్రం ఏం లేదు ఇందులో. ఇండియా చూసుకున్న మాత్రం సూపర్ ఉంది. రైట్, దీన్ని కిందికి వేసేద్దాం, చూసుకోవచ్చు. i20 ఆస్టా. ఒకసారి అయితే బీడింగ్ చెక్ చేసుకుందాం, రీడింగ్ చెప్తా నేను, చూసుకోవచ్చు. బీడింగ్ చూసుకోవచ్చండి, సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా నేను ఇవన్నీ ఖచ్చితంగా టైం తీసుకొని మీకు చూపిస్తా. కాకపోతే మీరేమనుకుంటారంటే ఏదో టైంపాస్కి చెప్తున్నా అని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ వెహికల్ తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది, కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదని తెలుస్తుంది. నాకు నచ్చింది అదే. వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనేది సెకండ్ మ్యాటర్. ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే మనం క్లారిటీగా చూపించడం మన బాధ్యత, చూసుకోవచ్చు. ఓకే అండి, రైట్. ఒకసారి అయితే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి, ఇంజన్ బీటింగ్ సౌండ్ ఎట్లా ఉంది, అట్లాగే ఏదైనా ప్రాబ్లం ఉందా, డిక్కీ చేంజ్ ఉందా, లేదా బాండ్ చేంజ్ ఉందా, నేను అది కూడా చెప్తాను. నేను చూద్దాం రండి. ఓకేనండి, రీడింగ్ వచ్చేసి మీకు 75,000 సార్. ఇది షోరూమ్ ట్రాక్, మీరు చెక్ చేయించుకుంటాడో కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మనం ఉన్నది చెప్దాం, లేనిది ఎందుకు సార్ మనకు అట్లా. ఓకేనా, బ్యాక్ సైడ్ స్క్రీన్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. అట్లాగే ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఓకే ఉంది. ఏసీ కూడా చిల్డ్ ఉంది సార్, వెహికల్ మంచి కండిషన్లో ఉంది, పికప్ ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాము. SOS ఓకే, స్క్రీన్ అయితే వర్క్ చేస్తుంది. రైట్, ఇది చూపిద్దామని చెప్పేసి ఆయన నేను ఫస్ట్ అయితే ముంగట బాండ్ చెక్ చేసుకుందాం. బాండ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. ఏదైనా రిప్లేస్ అయితే నేను కూడా ఖచ్చితంగా చెప్తా, నేను పదే చెప్తున్నా, కాకపోతే మీరు చూడట్లేదు వీడియో. ముంగట ఆపరణ ఓకే ఉంది. ఆల్రెడీ పిల్లర్స్ అయితే చూపించాను మీకు.
ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది. చిన్న చిన్నగా డ్యామేజ్ అంటూ ఉంటాయి, కాకపోతే అవన్నీ మీరు చూడరు చేయరు. అవన్నీ ఎంత పర్టికులర్ చెప్పాలంటే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది. హెడ్ లైట్ ఇండికేటర్ ఓకే సార్, కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఇటు సైడ్ చెక్ చేద్దాం. ఇటు సైడ్ చెక్ చేసుకున్నా కానీ హెడ్ లైట్ ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి, కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. మిర్రర్ సైడ్ చెక్ చేసి కూడా చూపిస్తాను మీకు, చూసుకోండి వస్తుంది. నేను ఇంత పర్టికులర్గా ఇంత క్లారిటీగా చెప్పినా కానీ మీకు అర్థం చేసుకుంటారంటే ఇక దానికైతే మనం ఏం చేయరాదు. రైట్, చూసుకొచ్చేది కూడా టైల్ ల్యాంప్స్ ఓకే ఉన్నాయి. చిన్న చిన్న డేంట్లు మాత్రం ఉన్నాయి సార్, అక్కడక్కడ చిన్న చిన్నగా ఉంది. వెనక సార్ బంపర్ దగ్గర మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి సార్. దీని ప్రైస్ చెప్తున్నారు సార్ ఓనరు. ప్రైస్కి మనకు మాత్రం సంబంధం ఉంటుంది సార్. ఇది 7,90,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. అయితే ముంగడి గ్లాస్ విషయంగా వస్తే మాత్రం ఇది మాత్రం బ్రేక్ అయింది, చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. కొంతమంది దగ్గర పోతారు, వాళ్ళు ఏం చూపిస్తారు ఏం చెప్పారు, మరి వాళ్ళ అన్నీ తీసుకొని పోతారు, నాకు అది అర్థం కాదు. ఇది వచ్చేసి సిఈ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సిసి ఉంది. ఇది సేమ్ సిసి ఉంది. ఇది సిసి ఉంది. ఇది కూడా సేమ్ సిసి ఉందండి. ఇది కూడా చూసుకుంటే సేమ్ సిసి ఉంది. అయితే ముంగడి గ్లాస్ ఒక్కటి మాత్రం చూసుకోవచ్చండి, ఇది సిఈ ఉంది. మీకు తేడా చెప్తున్నాను సార్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇది సన్ రూఫ్ అండి. సరే ఒకసారి అయితే టైర్స్ తీసుకుందాం. ముంగ టైర్స్ తీసుకుంటే మాత్రం 100% ఉంటుంది సార్. ఆ లెవెల్స్లో చూసుకోవచ్చు. ఇది టాప్, ఇది ఇందులో ఒకసారి బ్యాక్ సైడ్ చెక్ చేసుకుందాం. ఇది కూడా చెక్ చేసుకున్న సేమ్ అంతే ఒకసారి 100% ఉంటాయి టైర్స్కి, ప్రాబ్లం ఏం లేదు. ఆ లెవెల్స్ ఉన్నాయి. ఇది డీజిల్ వేరియంట్, ఓన్లీ డీజిల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, టైర్స్ ప్రాబ్లం ఏం లేదు, వాడుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ అంటున్నారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు సార్. ఇది కూడా ఓకే ఉంది, ఆ లెవెల్స్ ఉన్నాయి. జస్ట్ ఫైనల్గా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తూ చూడండి. i20 ఆస్టా అండి. ఇది మారుతి 2022 ఉంది. సన్ రూఫ్, ఇది టాప్ మోడల్ ఇది ఓకేనా. రీడింగ్ వచ్చేసి 75,000 సరే. అది కూడా నేను మీకు డైరెక్ట్ లెవెల్లో చూపించిన, ప్రాబ్లం లేదు సరే. ఇంటర్ చూసుకున్నా ఓకే ఉంది, టైర్స్ చూసుకున్నా ఓకే ఉంది, గ్లాస్ కూడా ఆల్రెడీ ముంగడిది ఒకటి చేంజ్ అయింది, అది కూడా మీకు చెప్పాను నేను. మిగతాది చూసుకున్నా మాత్రం ఓవర్గా టోటల్ ఓకే ఉందండి. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, చూసుకోవచ్చు. టోటల్ ఒరిజినల్ వెహికల్. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది సార్. ఇది ఏదో టైంపాస్ చూసి మాత్రం చేయకండి సార్ దయచేసి. నేను ఇంత క్లారిటీ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవట్లేదు ఓకేనండి సార్. దీని ప్రైస్ వచ్చి 7,90,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ మాత్రం ఉంటుంది ఓకేనండి. మన ఛానల్ కొత్త విషయం మాత్రం ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.